అమ్మ ఇప్పుడున్న కాలంలో పిల్లలకి ప్రేమ ఏంటో తెలియట్లా, స్నేహం ఏంటో తెలియట్లేదనమాట. అంటే స్నేహం అన్న ఒక పేరుతో ఫ్రెండ్‌షిప్ నేమ్‌తో లవ్ చేసుకోవడం ఎక్కువైపోయిందనమాట. ఏంటమ్మా అసలు నిజంగా ప్రేమ అంటే ఏంటి? స్నేహం అంటే ఏంటి? ఎందుకు ఇలా అయిపోతుంది ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే? ఎప్పుడు ప్రేమ, స్నేహం ఒకటి కాదండి. ప్రేమ అంటే వేరు, స్నేహం అంటే వేరు. ప్రేమ అంటే ఏంటండి? అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గాని, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని గాని ఇష్టపడితే వాళ్ళు జీవితాంతం ట్రావెల్ చేయాలి కదా! పెళ్లి చేసుకోవాలి, జీవితాంతం ఒకరికొకరి కోసం ఉండాలి, ఒక ఫ్యామిలీ ఉంటుంది. అది ప్రేమ. స్నేహం అంటే ఏంటంటే నాకు నచ్చితే స్నేహం చేస్తాను, లేకపోతే నేను వదిలేస్తా. అంతే కదా! సో అదే మీరు ప్రేమ ఉందనుకోండి, అతనితో మీరు కానీ, అమ్మాయితో కానీ, అబ్బాయితో జీవితాంతం మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మీరు మధ్యలో బ్రేకప్ తీసుకోవడానికి ఉండదండి. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రేమ, స్నేహమా అనేది వాళ్ళు నిర్ణయించుకోవడానికి కూడా టైం పడుతుంది అనమాట. సో అంతవరకు బాగానే ఉంటారు, ఒకరి వాళ్ళు ఒకరు పడుకుంటారు, ఒకరి నోట్లో ఒకరు పెట్టుకుంటారు, ఇంకొకటి ఏదేదో కూల్ డ్రింకులు కలిసి తాగుతారు. ఇవన్నీ తప్పుగా అనుకోకండి. ఇన్ని ఉన్నప్పుడు మరి స్నేహంలో అలా చెయ్యరు కదండి, చేస్తారా? ఇప్పుడు పెళ్లి అయితే మామూలుగా మీకు ఆ పెళ్లి తంతులు ఏం చేస్తారు, ఒకరికొకరు తినిపించుకుంటారు. తర్వాత అదేంటి ఒక రింగ్ ఒక దాంట్లో వేస్తే ఇద్దరు, ఎందుకంటే ఆ స్పర్శ ఒకరికొక స్పర్శ తెలుస్తుంది అని. తర్వాత బంతిలో వేసినప్పుడు ఒకరి కంచంలోది ఒకరి విస్తట్లోది ఒకరు ఎందుకు తీసుకుంటారంటే ఒకరికొకరు, అంటే నువ్వు నేను ఒకటే, ఇద్దరం వేరు కాదు, ఇరువురం ఒకటే అనే అర్థం తెలిసేలాగా ఉండేదే అది దాంపత్యము, అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే బాండింగ్. కానీ మీకు స్నేహంలో అలా లేదు. కానీ ఈ కాలంలో స్నేహంలో కూడా అలా చేస్తున్నారు, ప్రేమలో కూడా అలాగే చేస్తున్నారు. మరి ఒకరి వాళ్ళు ఒకరు పడుకుంటారు, ఒకటే దాంట్లో కూల్ డ్రింక్ లో తాగుతారు. రేపొద్దున ఏంట్రా బాబు మీరు చక్కగా తిరుగుతున్నాక పెళ్లి, కాదు ఇది అస్సలు మేము మా మధ్యలో అలాంటిదే. మరి ఏముంది మీ మధ్యలో? మీకే తెలియదు. మీకు ప్రేమ, స్నేహమా, జీవితాంతం ట్రావెల్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే నీకు వేరే నేను వేరే అని అనుకుంటున్నారా, అది వాళ్ళకే తెలియటం లేదండి. సో అలా ఎవరైనా ఉన్నారనుకోండి, ఇటువైపు ఇంకొకళ్ళకు ఉండదు అనమాట. నువ్వు ఇన్ని రోజులు అలా అనుకున్నావు, నేను అనుకోలేదు. మీరు చేసేవని చేస్తారు, కానీ అక్కడికి వచ్చినట్టుకి మాత్రం లేదు నేను అలా చూడలేదు, నాకు అసలు నా జీవితంలో ట్రావెల్ చేయడానికి ఇంకొకరు ఉన్నారని చెప్తాడు, ఇంకొక అకౌంట్ ఉంటుంది అక్కడ. సో అందుకని ఫస్ట్ ఎవరైనా సరే యువత మీరు ఏంటో ఫస్ట్ ఆలోచించుకోండి. అసలు మీరు ఏంటి, ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ ఎలాంటి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు? సో జీవితాంతం తనతో వాళ్ళతో అమ్మాయితో కానీ కలిసి ఉండాలనుకుంటున్నారా, లేకపోతే స్నేహం అనేది అనుకోండి. స్నేహం ఎలా ఉంటుందంటేనండి, మీ పద్ధతులు నాకు నచ్చకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతా. అదే మీరు ప్రేమ అనుకోండి, జీవితాంతం నేను కలిసి ఉంటే నేను మిమ్మల్ని కరెక్ట్ చేసుకుంటా. బాబు మనం జీవితాంతం కలిసి ఉండాలి, ఇదిగో ఈ లక్షణాలు నీలో ఉన్నాయి, నువ్వు కరెక్ట్ చేసుకో. అట్లాగే అమ్మ ఇదిగో నీవి ఈ లక్షణాలు, మన ఫ్యామిలీ ఇలాంటిది, మన సాంప్రదాయం ఇలాంటిది, మన ఇద్దరం కలిసి ఉండాలంటే నువ్వు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలని ఒకరికొకరు చెప్పుకుంటారు. స్నేహంలో నాకు అవసరం లేదండి కదా, స్నేహంలో నేను మీ జీవితాంతం నేను ఉండను కదా. స్నేహంలో ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఉంటారు నాకు. అదే ప్రేమలో, అదే చూడండి, ప్రేమలో ఉండేవాళ్ళు అమ్మాయి గాని అబ్బాయి గాని అబ్బాయితో ఉన్నట్టుగా ఇంకొక అబ్బాయితో ఉంటే వీడు ఓర్చుకోలేడు, ఎందుకంటే అది ప్రేమ కదా. స్నేహంలో అలా ఉండదు. స్నేహంలో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్షిప్ లో అందరితో నేను ఫ్రెండ్షిప్ తోనే ఉంటాను. సో నాకు వేరే ఆలోచనలు ఏమీ ఉండవు. ఎప్పుడైతే ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు నీకు ఎప్పుడైతే జెలస్ ఫీల్ అవుతున్నావో అది ప్రేమనే, అంతే కదా. మరి లేకపోతే నాకు ఎందుకండి? ఫ్రెండ్స్ అయితే అందరూ కలిసి ఉండాలి, అందరితో బాగుండాలి, వాళ్ళతో మాట్లాడే ఏం అనిపించదు. ఏదో ప్రేమ కలిగితేనే. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే నిజంగానే ప్రేమ అంటే దానికి ఎవ్వరు అబ్జెక్షన్ చెప్పట్లేదని చక్కగా నిజంగానే పాత వాటికంటే ఇప్పుడు చాలా మంచిది. మీరు ఒకరికొకరు అర్థం చేసుకోండి, చక్కగా ఒకరికొకరు ట్రావెల్ చేయండి, మీ తప్పులేంటో ఆమె తప్పులేంటో సరిపుచ్చుకోండి. సో చక్కగా మీరు జీవితాంతం ట్రావెల్ చేస్తే చూసే వాళ్ళకు చాలా సంతోషం అండి. ఎవరైనా అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ జీవితంలో సుఖపడి వాళ్ళు ట్రావెల్ అంటే జీవితాంతం వాళ్ళు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండండి, నిజంగా మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. అంతేగాని ఇది స్నేహమా ప్రేమ అనేది మీరే తెలుసుకోలేకపోతే మీరు ఏం చేస్తారు? రేపొద్దున వాడంటాడు నాకు అసలు ఫ్రెండ్షిప్పే నేను ప్రేమ అనుకోలేదు, ఈ అమ్మాయి అదేంటి మరి ఇన్ని రోజులు నువ్వు ఎందుకు నాతో పాటు తిరిగావు, అదేంటి నన్ను ఎందుకు తిప్పుకున్నావు అని ఈవిడంటది. సో ఆ క్లారిటీ అనేది ఉండటం లేదండి. ప్రేమ వేరే, స్నేహం వేరే. ప్రేమ అంటే ఎప్పుడైనా ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది అనమాట. నాది అంటే ఆ పొసెసివ్నెస్ ఎలా ఉంటుందంటే నావాడు, నాతోనే ఉండాలి, ఏది చేసినా నువ్వు నాతోనే చెయ్యాలి అని అనుకుంటారు. సో అదే స్నేహం అనుకోండి, నేను 10 మందితో మాట్లాడతాను, అది ఓన్లీ ఫ్రెండ్షిప్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రేమ వేరే, స్నేహం వేరే అనుకోకుండా రెండు కలిపేసుకుంటున్నారు.
సో అవసరం ఇచ్చినప్పుడు రేపొద్దున పెళ్లి అన్నప్పుడు కాదు 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 అది కాదు అది కాదు జస్ట్ మిస్టేక్ అయింది, ఇది కాదు, ఇది నీ మనసులో అది ఉందని చెప్తున్నారు. సో కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకసారి ఆలోచించుకుంటే ఈ ప్రేమ కాదా? సో ప్రేమ అనేది ఎప్పుడైనా సరే ఒక సాంప్రదాయము. నేను మీ ఇంటికి వచ్చిన అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళినా, అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళ పట్టింపులు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి అనేది కంపల్సరీగా తెలుసుకుంటారు. స్నేహంలో ఇవన్నీ అవసరం లేదండి. సో ప్రేమ స్నేహం అనేది ఎప్పుడు ఒకటి కాదండి. ఇది వేరే, కంప్లీట్ గా అది వేరే, ఇది వేరే. సో ఎప్పుడైనా సరే లేదు రెండు ఒకటి ఎప్పుడు కాదు. దాని దారి వేరే, దీని దారి వేరే. సో లేదు, కొంతమంది ఏం చేస్తారంటే మేము కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసుకున్నాము, దాని తర్వాత ఇద్దరం కలిసి ఉందాము. ఎస్, గుడ్, ఇద్దరు కలిసి ఉన్నారు అనుకున్నారు, ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కదా, ఇద్దరు కలిసి ఉండండి. అట్లా కాదు మళ్ళీ అక్కడికి వచ్చేటికి లేదు నేను అనుకున్నాను ట్రావెల్ చేద్దామని, కొన్ని రోజుల తర్వాత నాకు నచ్చలేదు అందుకని వదిలేశాను. కానీ ఎప్పుడైనా సరేనండి ఒక ఫ్రెండ్షిప్ లో కాకుండా భార్యాభర్త మీరు అవ్వాలనుకున్నప్పుడు, మీలో నాకు నచ్చని అంశాలు ఉన్నప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు ప్రేమ కదా మీరంటే కదా. రాధా గారు అంటే నాకు చాలా ప్రేమ ఉన్నప్పుడు, రాధా ఇలా కాదు కదా, నువ్వు ఇలా చెయ్యి అని నేను చెప్తాను. అంటే ప్రేమ అంటే ఓన్లీ ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో కాదండి, ఎవరి మధ్యలో అయినా కూడా, తల్లి కూతురు మధ్యలో ఉండొచ్చు, అన్న చెల్లి మధ్యలో ఉండొచ్చు, ఎవరి మధ్యలో అయినా ఉండొచ్చు. అప్పుడు నేనేం చేస్తాను, రెక్టిఫై చేస్తా. అలా కాదు, ఇలా చేయకూడదు, మనం నువ్వు జీవితాంతం మనం కలిసి ఉండాలి, ఇట్లాగే ఉండాలి, ఫ్రెండ్స్ అంటే ప్రేమగా ఉండాలి అంటే ఇలా రెక్టిఫై చేసు. కానీ ఇప్పుడు వీళ్ళు రెక్టిఫై చేసుకోవట్లేదండి. నాకు నచ్చలేదు వదిలేసే, అంతే. ఇక మళ్ళీ బ్రేకప్. ఈ బ్రేకప్ అనేది ఎలా ఉంటుంది, ఇది వరకు టీవీలో ఉండేదండి షార్ట్ బ్రేక్ అని, ఇప్పుడు లాంగ్ బ్రేక్ తీసేసుకుంటున్నారు అనమాట. సో ఎవరికి ఏమీ అర్థం కావట్లేదండి. ప్రేమ వేరే, స్నేహం వేరే అనేది తెలియకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసేసి రేపొద్దున ఏదైనా కొంపలు మునిగినప్పుడు మాత్రం నువ్వెందుకు ఇలా చేసావంటే, ఏమో ఫ్రెండ్షిప్ లో ఇలా చేశానని చెప్తున్నాను. ఫ్రెండ్షిప్ లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకు ఒక లిమిట్స్ పెట్టుకోండి. ఒక అబ్బాయితో కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయితో కానీ ఏ లిమిట్స్ వరకు ఉండాలి, ఏ లిమిట్స్ మనం దాటకూడదు అనేది ఏం పెట్టుకోవట్లేదండి. ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, వస్తున్నారు, పబ్బులు అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు, ట్రిప్పులు అంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇంకా నేను చాలా మంది చూశాను, ఒక సిగరెట్ అమ్మాయిలతో సహా అబ్బాయిలు తాగుతారండి. ఏం పోయే కాలమో నాకైతే తెలియదు నిజంగానే. అది అసలు అమ్మాయిలు సిగరెట్ సరే, మేమేమో పాత వాళ్ళము, మాకు ఛాందస్త భావాలు ఎక్కువ, మాకు ఇది లేదు. అదేంటండి, ఒక సిగరెట్ చచ్చిపోతున్నారు, అంత కక్కుర్తా. ఒక సిగరెట్ 4 దాగి చస్తారు. ఇంకొకటి ఏంటంటే హోటల్లోకి వెళ్తారా, ఒకటే కప్పు ఉంటది, ఆడు తాగుతాడు, ఇది తాగుతాడు, అది తాగుతాడు, అందరూ తాగుతారు. ఏంటా పనులు అసలు? అంటే ఒకరు ఎంగిళ్ళు ఒకరు చేసుకోవచ్చు, అది ఏంటది? అంటే పెళ్లిలో కదండి, పెళ్లి తర్వాత ఇవన్నీ చేస్తారండి. మరి మీరు ఫ్రెండ్షిప్ ప్రేమ మీకే తెలియటం లేదు. ఇప్పుడు మీరిద్దరు జీవితాంతం ట్రావెల్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే నువ్వేరే నీవే అని అనుకుంటున్నారా అనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు కానీ ఒకరితో, అమ్మాయితో అబ్బాయి కానీ, అమ్మాయితో అబ్బాయి కానీ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ క్లియర్ కట్ గా మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాత మిగతాది ఏముంటుందో అది చూసుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తిరిగేసి అది చేసి ఇది చేసి రేపొద్దున కొంపలు మునిగిన తర్వాత, నేను నా ఫ్రెండ్ రమ్మన్నాడు, ఏదో గెస్ట్ హౌస్ బుక్ చేశాడు, అందుకని వెళ్ళాను. ఎందుకు వెళ్తావు, దేనికోసం వెళ్తావు? ఫ్రెండ్ కదా అని వెళ్ళాను. ఫ్రెండ్ అని మనం 2-3 ఇన్సిడెంట్స్ చూసాం. ఫ్రెండ్ అని నమ్మాడు. ఒకసారి మనం ఏదో ఒక ఇన్సిడెంట్ జస్ట్ 1 month బ్యాక్, ఆ అమ్మాయికి ఏదో సాఫ్ట్వేర్ లో ఉద్యోగం వచ్చిందంట, ఫ్రెండ్స్ కు చెప్పింది. సరే ఫ్రెండ్స్ కు చెప్తే పార్టీ ఇస్తానని ఈవిడ చెప్పిందండి, చాలా అడ్వాన్స్డ్ గా. సరే పార్టీ ఇస్తే ఏం చేస్తారండి, హోటల్లో తీసుకెళ్తే వెళ్తారు. ఆవిడకి ఒక రూమ్ బుక్ చేశారంట. మరి రూమ్ బుక్ చేసినప్పుడు నీకు తెలీదా? పార్టీ రూమ్ లో బుక్ చేసుకొని తలుపులు గొళ్ళాలు పెట్టుకొని పార్టీలు చేసుకుంటారా? మరి జరగరాంది జరిగిపోయింది. నన్ను అది చేశాడు ఇది చేశాడు అంటే, నువ్వు ఫస్ట్ లోపలికి ఎందుకు వెళ్ళావు? ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు నీకు తెలీదా? ఏం చేస్తే మగపిల్లల దగ్గర మనం ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుందని నీకు తెలుసా, తెలీదా? సో ఈ మధ్య ఈ అమ్మాయిలు కానీ, అమ్మాయిలే మరి ముఖ్యంగా వాంటెడ్లీ అంటే తెలిసే కొన్ని ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సో నేను ఫ్రెండ్స్ అని పిలిచాను, ఆ పార్టీ ఇద్దాం అనుకున్నాను, వాడు నన్ను ఇది చేశాడు. ఆడేం చేశాడు, ఇంకా అడ్వాన్స్ గా వాడితో పాటు 4 తీసుకొచ్చాడు. ఫ్రీ కదా మరి ఇక్కడంతా, ఏముంది ఫ్రీ. ఆ ఫ్రీలో ఏం చేశాడు, వాడు ఇంకొకడు నలుగురు కలిసి ఒక ప్లేట్లో అందరు కలిసి తిన్నారు. అమ్మాయిని పాడు చేసేసి ఆవిడ వెళ్ళింది పోలీస్ స్టేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ప్రమోషను, నీకు ఏదో ఫైనాన్షియల్ గా బెనిఫిట్ వచ్చినప్పుడు ఏం చేస్తావు, ఒక బేకరీకో లేకపోతే హోటల్కి వెళ్ళండి. ఎక్కడ రూమ్లు ఎందుకు బుక్ చేస్తారండి? రూమ్లు బుక్ చేసి లోపల పార్టీలు చేసుకుంటారా?
ఏమనంటే మేము యువత, మేము అడ్వాన్స్డ్. ఏం అడ్వాన్స్డ్? రేపు పొద్దున కొంపలు మునిగితే ఏం చేస్తారు? ఏడుస్తారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తారు. నాకు న్యాయం జరగాలని తీసుకెళ్లి అబ్బాయిల ఇంటి ముందు కూర్చొని ధర్నాలు చేస్తారు. మరి రేపు హోటల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరికి చెప్పి వెళ్ళావా? ఎవరికి చెప్పలేవు కదా. రేపు మరి కొంపలు మునిగినప్పుడు ఎందుకు చెప్తావు? అన్ని మూసుకొని ఉండాలి. మరి అలాంటప్పుడు నీకు ఏం జరుగుతుందో తెలుసు కదా. ఈ కాలంలో పిల్లలకు అందరికీ తెలుసు, అన్నీ తెలుసు అండి. ఏం చేస్తా ఏం జరుగుతుందో కూడా తెలుసు. అవునా? అందుకని ప్రేమ స్నేహమా అనేది అయిన తర్వాతనే మీరు ఫర్దర్ స్టెప్ వేయండి. లేకపోతే మాత్రం మీరు జీవితాంతం ఇలా ఏడుస్తూ కూర్చోవలసిందే. నిజమే అమ్మ. ప్రేమ వేరు, స్నేహం వేరు. ప్రేమించిన తర్వాత ఫ్రెండ్లీగా ఉండడం, పెళ్ళి అయిన తర్వాత ఫ్రెండ్లీగా ఉండడం, ఫ్రెండ్స్ లాగా ఉండడం అనేది సూపర్. గానీ ఈ ఫ్రెండ్షిప్ లో ఈవెంది తెచ్చుకుంటేనే ప్రాబ్లం అంతే కదా. మరి రేపొద్దున ఏడ్చేసి చేసేసి అసలు అమాయకులు ఏంటంటే తల్లిదండ్రులు అండి. మీరు ఏం చేస్తున్నారో తెలియదు. రేపొద్దున కొంపలు మునిగితే నువ్వన్నా చచ్చిపోతావు, లేకపోతే వాడన్నా వచ్చి చంపేస్తాడు, లేకపోతే నువ్వే ఏదో చేసుకుంటావు, లేదా పిచ్చిదాని పోతావు. పాపం తల్లిదండ్రులు ఏం చేయాలో ఏం చేయక నా కూతురికి నేను అన్ని ఇచ్చాను. కొన్ని విషయాలలో కొండక చోప అబ్బాయిలు కూడా ఇలా అయిపోతే నా కొడుకు ఇలా అయిపోయాడు, అది ఏం చేసిందో అసలు ఏం క్లారిటీ లేదండి. ఈ నేటి యువతకు వీళ్ళకి ఏంటంటే ఏంటి నాకు ఏం కావాలి అనేది వాళ్ళు అసలు ప్రశ్నించుకోవటం లేదు. ఎట్టుగా ఇప్పుడు గాలి కొడితే వెళ్ళిపోతున్నారు అంతే. ఎక్కడ కొట్టుకుంటామో ఎక్కడ పడిపోతామో తెలియట్లేదు. సో దయచేసి పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, నేను చెడ్డవాళ్ళు అనట్లేదు, ఏదైనా ఒక పని చేసే ముందు ఈ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, మనం ఎందుకు ఈ పని చేస్తున్నాము, దీన్ని చేసినందువల్ల నాకేంటి, నేనేమైనా జీవితంలో నష్టపోతున్నానా అనేది ఒకసారి ఆలోచించుకోండి. సో అప్పుడే ప్రేమ స్నేహం అనేది తెలుస్తుంది. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ.